రే ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నావు, ఒక్క ట్రైన్ కూడా రాలేదు. నాకేంటో కంగారుగా ఉందిరా. అసలు ఈ టైంలో ట్రైన్లు ఉన్నాయంటావా? ఉండరా, టెన్షన్ పెట్టుకో. మన గురించి టెన్షన్ కాదురా, శైలజ గురించి. ఏమైందిరా? రే వివరాలన్నీ కనుక్కున్నాను. ఈ టైంలో ట్రైన్స్ ఏవీ లేవు. ఒకే ఒక గూడ్స్ ఉంది, అది కూడా ఈ స్టేషన్ ఆగరంట్రా. వెంకట జగన్ ఇంతవరకు రాలేదురా. వాళ్ళని వదిలేసి మనం ఎలా వెళ్తాం? వెంకట్ వచ్చినా రాకపోయినా శైలజని తీసుకుని మళ్ళీ వెళ్ళిపోమన్నాడు. అవునరా? నేను రాను. వెంకట్ వచ్చేదాకా నేను రాను. వాళ్ళు వచ్చేసారా? అరే వెంకట్! అరే అంతా ఓకే కదా? ఎంత కంగారు పడని తెలుసా? వెంకట్ అరే వెంకట్, ఏం కాలేదు కదరా నీకు? ట్రైన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒకటే గూడ్స్ ఉందిరా, అది కూడా వచ్చే టైం అయింది. ఎలాగోలా దాంట్లో వెళ్ళిపోదాం రా. మీరు రావట్లేదు, మేము మాత్రం వెళ్తాం. అదేంట్రా, అది ఎలా కుదురుతుంది? చెప్పేది వినండి రా. ఇప్పుడు దాకా మీరు నా కోసం చేసిన రిస్క్ చాలు, ఇంకొద్దు. మీరు వెళ్ళిపోండి. అలా కాదురా, మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళిపోమంటావా? అరే మేము కూడా నీతో వస్తాంరా. రే మీరు వెళ్ళండి రా. కాదు నేను చెప్పేది ఏంట్రా? వెళ్ళండి. చెప్పేది నీకే. వెళ్ళండి. అన్నా, పిల్లగాడు అడవిలో దూరిండ్రంటనా? కాశానే చెప్పిండు. ఆడిని నరికి ఎట్లా నన్ను అమ్మాయిని ముహూర్తం టైంకి తీసుకొస్తానని చెప్పన్నాడన్నా. లేకుంటే నీ తమ్ముడే కాదన్నాడనా? బాబాయ్, నన్ను పెళ్లి కొడుకుని చేయండి.
నాన్న కేసు కొట్టాడమ్మా. నేను ఇచ్చిన ఉంగరం తన దగ్గరే ఉంది అంటే నాన్న అబద్ధం ఆడాడు. నేను నాన్న మాట నమ్మాను. ఛా, ఎంత తప్పు చేశాను. రా ఏం సత్సాయంద్రా భాయ్? ఏంది భాయ్ ఏంది? లిఫ్ట్ కావాలి. లిఫ్ట్ లో మెట్లో ఇది పెళ్లి బస్సు రూట్ బస్సు అనుకున్నా. ఎవరిని పడతాను ఎక్కించుకోనికే? అన్నా నీ బస్సు అన్నా, దా ఎక్కన్నా దా. మేము తాగుబోతులమే కానీ పెళ్ళానికి భయపడేంత సన్నాసులం కాదు. నన్నంత మాట అంటావా? చూసావా ఎంత మాట అన్నాడో నిన్ను. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావు. వెయిట్, అక్కడ లేడీస్ ఎంటర్ అయిపోయారు, నువ్వు తగులుకోవే. ఏంటి వాగుతున్నావు? మీరు చిల్లర మనుషులని తెలియకే మీ